స్తోత్రం 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 ఆమేన్ హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా ఆమేన్ స్తోత్రం ఆమేన్ స్తోత్రం ఆమేన్ ఆమేన్ కూర్చో యేసుప్రభు అన్నారు మీ గురించి ఈ సంవత్సరం దేవుడి గురించి బాగా మాట్లాడతారట. బాగా అంటే బాగా మాట్లాడతారు. లోకవార్తలు మీ నోట ఉంచడిక. దేవుడి గురించి బాగా మీ నోట ఉంచుతాడట. మీకు కావాలవుతా దేవుడి గురించే ఉంటుందండి మీ దగ్గర. లోకవార్తలు మీ దగ్గర ఉండవు. ఆ స్టేజీలోకి దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు. ఒక పొజిషన్ దేవుడు మీకు ఇస్తాడు. అందరూ ఏమనుకుంటారంటే ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తే ఒక పొజిషన్ అనుకుంటారు. ఇంకేదో బిజినెస్ సరిగ్గా జరగకపోతే బిజినెస్ నడిస్తే ఒక పొజిషన్ అనుకుంటారు. ఇంకేదో మేము డెవలప్ అవుతున్నాం అనుకుంటారు. కానీ వీటన్నిటికంటే మించింది ఏంటంటే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పేస్తా. ఈ సంవత్సరం నా గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడేదాకా నేను చేసుకుంటా, నేనే చేసుకుంటా. అంటే దేవుడే చేసుకుంటాడు నీ గురించి. ఆమేన్. ఎంత మంచి ధన్యత. ఇంతకంటే ఇంకేమైనా కావాలా? యేసుప్రభు గురించి ఏం మాట్లాడేలాగా నిన్ను ఆయన తయారు చేసుకుంటాం అంటే మామూలు విషయం కాదు. చదువుదాం బైబిల్లో. యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా ప్రవక్త అయిన యెషయా గ్రంథము 51వ అధ్యాయం 16వ వాక్యం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవేనని సియోనుతో చెబుతున్నట్లును. కనబడిందా? నీ నోట నా మాటల నుంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నీవే ఆయన జనం. ఆమేన్. నీవే ఆయన జనం. ఆకాశములను ఎలా అయితే స్థాపిస్తున్నాడో దేవుడు స్థాపించాడు, అయిపోయింది అది. భూమికి పునాదులు ఎట్లయితే వేశాడో నీవే దేవుని బిడ్డవని ప్రజలకి, సీయోనుగా సంఘం సమాజములో నీ గురించి ఆయనే ప్రకటన చేయబోతున్నాడు ఈ సంవత్సరం. ఆమేన్ అనండి గట్టిగా. నీవే దేవుడి బిడ్డవని, నీవే దేవుని సర్వోన్నతుని కుమార్తెవని, కుమారుడవని సర్వ సమాజంలో నీ గురించి దేవుడు ప్రకటన ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప ధన్యత. ఆమేన్. నీ నోట ఎప్పుడు దేవుని మాటలు ఉంచుతాడు. సినిమా ముచ్చట్లో, సీరియల్ ముచ్చట్లో, ఈ లోక సంబంధమైన ముచ్చట్లో దేవుడు ఉంచక నీ నోట ఎక్కువగా దేవుని మాటలే నీ నోట
పెడతాను అంటున్నాడు. కావాలి ఎక్కువ? యేసయ్య గురించే నీ నోటు ఉంటుంది, వేరేది ఏమి ఉండదు అక్కడ. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో సమూయేలుని తల్లి అయిన హన్నా తీసుకొచ్చి, వాళ్ళ తల్లి హన్నా తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టిందండి. అధ్యాయం తెలుసు మీకు. వదిలిపెట్టింది. బాల్యము నుండే ఆయనకి దేవుని మాటలు నేను నోట. బాల్యం నుండే దేవుని మాటలు అతని నోట ఉన్నాయి. అతడు చాలా గొప్పవాడైనట్టుగా కనబడుతుంది. ఎంత గొప్పవాడయ్యాడు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలులందరూ తెలుసుకునేది. కనబడిందా? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దేవుని సన్నిధిలో ఈయన స్థిరపరచబడ్డాడని, ఇతని నోట దేవుని మాటలు ఉంచాడని, ఇతని నోట దేవుడు వాక్కు వెల్లడి చేస్తున్నాడని అందరికీ తెలిసిపోయిందట. అమ్మాయి 21వ వాక్యం చూడు. మరియు షిలోహులోను యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచూ వచ్చాడు. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడి ఆయన. సమూయేలు మాట ఇశ్రాయేలీలో అనగా సర్వ సమాజములో, పబ్లిక్లో ఇతను ఎంత గొప్పవాడైపోయాడు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గొప్పవాడైపోయాడు. మీరు కావాలా వద్దా? దేవుని మాటలు నీ నోట్లో ఉంటే సమూయేలు ఎలా అయితే గొప్పవాడైపోయాడో నీవు కూడా అలాగా గొప్పదానిగా గొప్పవాడిగా అవుదుగాక. అలాగని నేను స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆకాశంలో చూసారా ఎంత స్థిరంగా ఉన్నాయి అవి? వేల సంవత్సరాలు గడుస్తున్నా ఆకాశం అక్కడే నిలబడిపోయింది. సంవత్సరాలు గడుస్తున్నా ఆకాశం కదలకుండా అలాగే ఉండిపోయింది. భూమిని చూసారా ఎంత కదలకుండా ఉంది? మనుషులు వస్తున్నారు, పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, కానీ భూమి ఏమైనా కదులుతుందా? ఎక్కడికైనా జర్నీ చేస్తుందా? లేదు. అలాగే ఆకాశం ఎంత స్థిరంగా ఉంటుందో, భూమి ఎంత స్థిరంగా ఉంటుందో, వాటి పునాదులు ఎలా వేసానో నీ జీవితంలో దేవుని పునాది అలాగుంటుంది. ఆమేన్. యేసయ్య నిన్ను అంతగా స్థిరం చేయాలని దేవుడి ఉద్దేశం. నీ నోట దేవుని మాటలు ఉంచి నిన్ను స్థిరం చేయాలని, నీకు మంచి పునాది వేసి నేను స్థిరపరచాలని దేవుడి ఉద్దేశం. ఆమేన్. దేవుడు నిన్ను అలాగే చేస్తాడు. మీరు ఫాస్టింగ్ ఉన్నారు, మీ గురించి దేవుడు రాత్రి చెప్పినప్పుడు ఇలా వస్తుందో మీరు ఎప్పుడైనా ఊహించారా? మీ గురించి నేనేమైనా ఏమైనా రాసుకుని వచ్చానంటారా? బుక్లు ఏమైనా రాసుకుని వచ్చామని టకటక చదివేనంటారా? చదవలేదు కదా. అవి వస్తున్నాయి అనేది నేను అడిగాను యేసయ్యని. ఏం చెప్పాలి వీళ్ళకి అసలు? వీళ్ళందరూ ఫాస్టింగ్ ఉండమని ఏం సంగతి అని చెప్పేసి అడిగితే ఆ టయానికి నేను చెబుతాలే, నీకు కూడా తెలియదు అన్నాడు. ఆమేన్. ఆ టయానికి నేను చెప్తాలే, నీకు కూడా తెలియదు అన్నాడే. నాకేం తెలుసా మీ గురించి ఏమన్నా? కానీ దేవుడే మీ నోట, మీ జీవితాల్లో ఆయన వాక్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు మీ నోట ఆయన కృపని ఉంచి మిమ్మలను స్థిరపరచని దేవుడి ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు గుర్తుపెట్టుకొని, సమూయేలు ఎంత గొప్పవాడే చూడండి. బైబిల్ 19వ వాక్యం. సమూయేలు పెద్దవాడు కాగా, అనబడినా సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున
అతని మాటలలో ఏదీను తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునేది. నేను చూస్తే ఇతరులకు ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఎప్పుడు దేవుడు ముచ్చటే చెప్తారండి, వీళ్ళతో సహవాసం చేస్తే నా బ్రతుకు బాగుంటుంది అని ఇతరులకు తెలిసేలాగా ఈ సంవత్సరం చేయబోతున్నాను. నేను ఆ స్థితిలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆ పొజిషన్కి దేవుడు నేను తీసుకురాబోతున్నాడు. కూర్చున్నా, లేచినా, బయటకు వెళ్తున్నా దేవుని గురించి మాట్లాడే స్టేజ్లకు నువ్వు వస్తావు. ఆయన కృప, ఆయన సన్నిధి, కాంతి నీ మీద అలాగా దేవుడు నిలబెట్టిపోతున్నాడు. ఈ లైవ్ ద్వారా వింటున్న వారందరికీ కూడా ఇలాంటి కృప ఉంది. నువ్వు కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏం చేస్తున్నా ఈ సంవత్సరం దేవుడు నీ నోట, నీ జీవితంలో దేవుని వాక్కు ఉంచుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్కు, దేవుని యొక్క మాటలు నీ నోట ఉంచుతున్నాడు ఆయన. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయం, ప్రవక్త ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయం, ప్రవక్త ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగూ సెలవిచ్చు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. కనబడిందా? నిన్ను ముడతాడు. నీ నోట దేవుని మాటలు ఉంచుతాడు. ఈ సంవత్సరం దేవుడు గొప్ప మిరకిల్ దేవుడు చేయబోతున్నాడు మీ పట్ల. నువ్వు దేవుని ప్రత్యక్షతలోనికి వెళ్ళగలుగుతావు, దేవుని అభిషేకాన్ని పొందగలుగుతావు. ఒక బలమైన ఆశీర్వాదంతో నింపబడే గడియల దగ్గరకు వచ్చి దేవుడిని నింపుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్టేజీలకు దేవుడిని నింపుతున్నాడు. ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడిని నింపుతాడు. ఇర్మీయాతో ఏమన్నాడు ఆయన? మరొకసారి చదువుతాం వాక్యం, అండర్లైన్ చేసుకున్న వాక్యం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగూ సెలవిచ్చు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆమేన్. సపలు కూడా దేవుని మహిమ గట్టిగా. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఔన్నత్యం నీ నోట ఉంటుంది. కదల్చబడవు. ఆకాశం కదల్చబడుతుందా? భూమి కదల్చబడుతుందండి? కదల్చబడదు. అవి ఎంత గట్టిగా పునాదులు దేవుడు వేశాడో నిన్ను అంతకంటే ఎక్కువగా గట్టిగా పునాది వేస్తాడు ఆయన మాటలతో నీ మీద. నీ నోట అన్ని మాటలు ఉంచుతాడు. నువ్వు కూర్చున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఈ పక్కింటి వాళ్ళతో మాట్లాడినా దేవుడి గురించి తప్ప వేరే విషయాలు మాట్లాడు. ఒకవేళ వారి విషయాలు ఏమని చెప్పినా కానీ లాస్ట్ గడితిరిగి మొత్తం కూడా నీ నోట దేవుని మాటలే ఉంచుతాడు. వాళ్ళకి విసుగు పుట్టి నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలే తప్ప ఈయన ఎప్పుడు దేవుని మాటలే చెప్తున్నాడు, యేసుప్రభు గురించి చెప్తున్నాడు, వేరే సంగతులు నేను చెప్పినా కానీ వినేటట్లు లేడని చెప్పేసి నీ దగ్గర నుంచి విసుగు పుట్టి వాళ్ళే పోయేలాగా చేస్తాడే తప్ప నిన్ను పరిశుద్ధతలోంచి మాత్రం పరిశుద్ధతలోంచి మాత్రం లోకంలోకి పోయేలాగా దేవుడు చేయడు. నిన్ను పరిశుద్ధతలోనే స్థిరమైన పునాది వేస్తాడు ఇంకా ముందు ముందు. ఆమేన్, హల్లెలూయా. కనుక అలాగా దేవుడు నిన్ను స్థిరపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు అందరికీ ఇష్టమేనా? ఇలా ఉండాలని మీకు ఇష్టమేనా? ప్రేయర్ చేస్తుంటే దేవుడు అన్నాడు, ఈ సంవత్సరం వీళ్ళందరినీ హృదయంలో, నోట, మీ నిలువెల్ల మాటలే, దేవుని వాక్యమే, దేవుని మాటలే, ప్రార్థనే, ఎప్పుడు దేవుడి గురించే. మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఇక రాబో దినాల్లో మీరు మాట్లాడుతుంటేనే మీ కళ్ళల్లో నీళ్ళు గిరా తిరుగుతూ ఉంటాయి. ఆ స్టేజ్కి మీరు వస్తారు, ఆ పొజిషన్కి మీరు వస్తారు. ఎందుకు అంటే
మీకు అద్భుతాలు చేస్తూ ఉంటాడు, మీ పిల్లల్ని స్థిరపరుస్తూ ఉంటాడు, మీ కుటుంబం నెమ్మది కలిగి ఉంటుంది, మీ కుటుంబం ప్రశాంతత కలిగి ఉంటుంది, మీ కుటుంబం సంతోషం కలిగి ఉంటుంది. అందరూ ప్రశాంతత కలిగి ఇలా ఉంటున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడతారండి? యేసయ్య గురించి మాట్లాడతారు. ఆ పొజిషన్ దేవుడు మీకు ఇస్తున్నాడు. దీన్ని సందేహం లేకుండా రిసీవ్ చేసుకున్న మీ కుటుంబాల్లో వర్ధిల్లుతారు. మీ కుటుంబాలు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ప్రభువు సెలవిస్తున్న మాటలు గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో దేవుని కొరకు నిలిచి ఆయన కొరకు మీరు బ్రతుకుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమూయేలు చూడండి, బాల్యంలో దేవుని మందిరంలో వదిలిపెట్టారు. దేవుని మందిరంలో వదిలిపెడితే ఏమన్నా ఫ్రెండ్స్తో తిరుగుదామని, పిల్లలతో ఆడుకుందాం, చర్చికి వచ్చే పిల్లలు ఉంటారు కదండి, మందిరానికి వచ్చే పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలతో ఆడుకుందామని ఏమైనా ఆలోచన ఆయనకి ఏమైనా వచ్చిందా? రాలా. కానీ దేవునితోనే ఉన్నాడు. అందుకని బైబిల్లో రాసింది, సమూయేలు పెద్దవాడు కాగా, అంటే యవనస్తుడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నాడట. ఆమేన్. యెహోవా అతనికి తోడై ఉన్నాడట. సమూయేలు మాట స్థిరపరుస్తూ ఉన్నాడట దేవుడు. యిర్మీయా నోట కూడా దేవుని మాటలు ఉన్నాయి. యిర్మీయా కూడా బాలుడే, అవునా కదండి? యిర్మీయా కూడా బాలుడే. పెద్దవాడైన తర్వాత కూడా దేవుని సన్నిధిలో అలా ఎదుగుతూ వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు ఉంటారు ఏదో ఒక కొత్త సంగతి తెలుసుకోవాలని కనిపెడుతూ ఉంటారు. దేవుడి గురించి కాదు, లోక సంబంధంగా. అపోస్తుల కార్యము గ్రంథము, అపోస్తుల కార్యం గ్రంథం 17వ అధ్యాయము 21వ వాక్యం. ఎథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచూ ఉండువారు. వీళ్ళెవరైనా చర్చికి వెళ్ళేవాళ్లే, అపోస్తలుడైన పౌలు బోధ వినేవాళ్లే. ఎథెన్సులో పౌలు దేవుని సువార్త ప్రకటించాడు. మీకు అర్థమవుతుందా? దేవుని సువార్త ప్రకటించారు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే బైబిల్ చెప్తుంది, దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే కనబడతారు. ఏదో ఒక వార్త మాట్లాడుతూ ఉంటారు. అక్కడ నివసించు జనాలు కానీ పరదేశులు కానీ ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును తమ కాలం గడుపుతూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కూర్చొని మాట్లాడేటప్పుడు ఉంటారు. ప్రార్థన అనగానే నన్ను కానీ చేయని వస్తాలు కానీ అని చెప్పేసి అంటారు. మళ్ళీ వస్తాలే, మీరు ప్రేయర్లో ఉండండి, నేను వస్తా అంటారు. ఇక రారికి వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తారంటే అది ఉండదు, వెళ్ళిపోతారు అంతే. ముచ్చట పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఉండరు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఒక అతను తెలుసు, నాకు బాగా తరచు ఆయన మాట్లాడుతుంటారు, పరిచయం బాగా. నేను ఎప్పుడన్నా వాళ్ళకి అయ్యా రేపు నుంచి ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం, లేకపోతే రేపు నుంచి మనం మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దామని అన్నామనుకోండి, ఒకటే అంటాడు ఒక మాట. ఏమంటాడంటే, రేపు కాకుండా ఇంకో రోజు ఎప్పుడన్నా పెట్టుకుంటే బాగోదంటారా? ఎందుకని అయ్యా అన్నామనుకో, రేపు కొంచెం అర్జెంట్ పని, సరే పెట్టుకుందామని వెళ్ళిపోయాను అనుకో, అసలు ఈయన ఏం చేస్తున్నాడని వెనక్కి తిరిగి వస్తా తెల్లారి చూడాలి. అసలు నేను ఏం పని ఉండదు, ఇంట్లోనే ఉంటాడు. ఏం పని ఉండదు, ఇంట్లోనే ఉంటాడు.
పోనీ ఏమైనా తప్పులు చేస్తాడంటే ఏం చేయడు, కాలం గడుపుతాడు అంతే. కొందరు ఉంటారు కాలం గడిపేవాళ్ళు. ఎలా ఉంటారు చెప్తాను, టీవీ ముందు పెట్టుకొని టీవీ ఆన్ చేసి ఏదో ఒక ఛానల్ మార్చుకొని కూర్చుంటారు. ఇంట్లో పని చేసి ఉండి అది తీసుకురా ఇది తీసుకురా అని చెబుతుంటారు. ఏముండదు పని అక్కడ. ఇలాగ కాలం గడిపే వాళ్ళు చాలామంది కనబడుతుంటారు మనకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అలా ఉండకండి, కాలం గడిపేవారిలాగా ఉండకండి. అందుకే బైబిల్ రాసింది, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నది అని రాసింది. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నది అని రాసింది. కాలం గడిపే వాళ్ళందరినీ ఏమంటారు తెలుసా? అజ్ఞానులు అంటారు. ఏమంటారు వాళ్ళని? అజ్ఞానులు అంటారు. కాలం గడిపే వాళ్ళందరినీ అజ్ఞానులు అంటారు. కాలం గడపొద్దు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని మహిమపరుస్తూ ఉంటారు, ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన కోరుకుంటారు. ఏదో ఒక కొత్త సంగతి ఏంది, దానివల్ల నీకు లాభం ఏంటి? పాతాళానికి వెళ్తేవే తప్ప ఏముండదు అక్కడ. దేవుడి గురించి తెలుసుకో, దేవుడి గురించి మాట్లాడుతూ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు గుర్తుపెట్టుకొని దేవుని వైపు చూడండి. ఏదో ఒక కొత్త సంగతి అన్నట్టుగా మీరు ఉండక దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధిలో ఆయన కొరకు పాటుపడే బిడ్డలాగా మీరు ఉండండి. ఆమేన్, హల్లెలూయా. విశ్వసిస్తున్న మీ జీవితాలలో దేవుడు కార్యం చేస్తాడు. చూద్దాం బైబిల్లో వచ్చి నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే కానీ చెవిటివానినే కానీ దృష్టిగలవానినే కానీ గుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కనబడిందా? 12వ వాక్యం. కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉండి నీవేమి పలకవలసినదో నీకు బోధించేది నేను అతనితో చెప్పాను. మోషే నోట దేవుని మాటలు పెట్టాడు. ఆరంభంలోనే, స్టార్టింగ్లోనే పెట్టాడు. చనిపోయేంత వరకు దేవుడి గురించి మాట్లాడాడు, కానీ వేరే విషయాలు ఏం మాట్లాడలేదని మోషే. ఏమైనా మాట్లాడా? ఏం మాట్లాడాడు? నేను ఒక చిన్న మాట చెప్తాను ఏలియా గురించి. ఏలియా ప్రవక్త, దైవజనుడైన ఏలియా యెజెబెల్ రాణి నేను చంపుతా అన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా లోక సంబంధంగా అయిపోదామని అనుకోలే. వాళ్ళ పాదాలు పట్టుకుందాం నన్ను చంపేస్తారంటే అనుకోలే. ఒక దినమంతా ప్రయాణం చేసుకుంటే దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ వచ్చి బదరి వృక్షం కింద వచ్చి మోకాళ్ళని ప్రార్థన చేశాడే తప్ప ప్రార్థన మానేయలే. మనిషినే. మనమైతే ఏం చేస్తాం? ఏం కాదు. మీరైతే ఏం చేస్తారు? శ్రమ, ఇబ్బంది ఏమైనా వచ్చింది అనుకోండి, ప్రేయర్ మానేస్తారు. చాలామంది బిలీవర్స్ ఉన్నారు మానేసేవాళ్ళు. పరిస్థితులు తారుమారైనప్పుడు ప్రార్థన మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చర్చి బంద్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు దగ్గరకు నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఏలియా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. ఒక దినమంతా నడుచుకుంటా కూడా, ఒక దినమంతా బెయేర్షెబాని నువ్వు నడుచుకుంటా స్తోత్రాలు చెప్పుకుంటా దేవుని కనపరుస్తూ ఉన్నాడు. అగ్ని అభిషేకంతో నింపబడి ఉన్నాడు. ఆయన స్తోత్రాలు చెప్పుకుంటున్నాడు. అందుకే ఏంజిల్ దిగారు పరలోక రాజ్యం నుంచి. పరలోక రాజ్యం నుంచి ఏంజిల్ దిగి దేవుని యొక్క అభిషేకంలో ఆయన నింపబడుతున్నాడు. శ్రమలో ఉన్నప్పుడు అలాగ ఉన్నావు అనుకో, ఏలియాని బలపరిచినట్లుగా దేవుడు నిన్ను బలపరుస్తాడు.
అప్పుడు దాకా ఆయన దైవజనుడిని పర్లేదులే అనుకున్నాడు సేవ. ఎప్పుడైతే ఆయన నోట దేవుని వాక్, భయంకరమైన వాక్ అనగా అగ్ని అభిషేకం లాంటి వాక్కులు ఎప్పుడైతే దేవుడు ఆయన నోట పెట్టాడో, శత్రువు వచ్చి నిలబడినప్పుడు అంటాడు, నేను నిజముగా దైవజనుడైతే నిన్ను నీ 50 మందిని దహించునుగాక. చిన్న మాట. ఆమేన్. నిన్ను నీ 50 మందిని దేవుడు దహించునుగాక ఎప్పుడైతే చెప్తున్నాడో, 100 మందిని వాళ్ళపైన ఉన్న అధికారులు 2 అగ్ని వచ్చింది, కాల్చి పడేసి. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్ అంత బలమైనది. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నా వాక్ బండన పగలగొట్టు సుత్త వంటిది కాదా. ఏమంటాడైనా? నా వాక్ అగ్గి వంటిది కాదా, బండన పగలగొట్టు సుత్త వంటిది కాదా అని దేవుడు మాట్లాడుతూ వస్తాడు. కనుక అలాంటి అభిషేకంతో నింపబడే ఫుల్ రైట్స్ దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ రోజున. ఆమెనరా? అటు చూస్తే ఏందన్నట్టు, అసలు ఏదో చెబుతున్నట్టుగా. ఇంకా అలాంటి వాకు, అగ్ని అభిషేకం లాంటి వాకు మీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆమేన్ అని ఎక్కడ దూకినట్టు ఉండాలి మీ మనసు. ఆమేన్, హల్లెలూయా. మీ వాక్కు వేదవాక్కు అవుతుంది. ఏమవుతుంది? వేదవాక్కుగా మారుతుంది. ఆ స్టేజీలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. ఆయన వైపు చూడండి. దేవుడు మోషే నోట దేవుని మాటలు ఉంచాడండి. ఎంతమంది జనాలు, ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చి హేళన చేసి సనిగినా గొనిగినా దేవుడి గురించి మాట్లాడతారు, కానీ వేరే టంగ్ ఎది కూడా మాట జారలేదు. జారాడా? లాస్ట్లో ఒక్కసారి జారాడు, ద్రోగులారా అని పక్కబడేసాడు. ఓపిక చచ్చిపోయి విసుకొచ్చి 40 years ఇసుకుపడ్డాడు. 40 yearsలో లాస్ట్ ఎండింగ్ ఇక జాగ్రత్త, ఎద్దరిని దాడితే జాగ్రత్త అన్నట్టుగా ఉంటే లాస్ట్కి విసుగు పుట్టి ఆడబడి నీ బాధ అని చెప్పేసి విసుకొచ్చి చిన్న మాట అన్నాడు, కానానికి వెళ్ళాల. కళ్ళతో చూసిండే కానీ కానానికి వెళ్ళాల. ఆమేన్. వెళ్ళాడు. మరి కానాని పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళాడా? డెడ్ బాడీ వెళ్ళిందా? డెడ్ బాడీ, దేహం వెళ్ళిందా? ఉంది కదా బైబిల్లో. దేవుడు దేహాన్ని తీసుకెళ్ళాడు. యూదా పత్రికలో 9వ వాక్యంలో ఉంటుంది. మోషే శవాన్ని తీసుకెళ్ళాడు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళకపోతే అండి, యేసు ప్రభు రూపాంతరపు కొండ మీద మోషే వచ్చి ఎలా మాట్లాడతాడు? అర్థమైందా? మోషే వచ్చి మాట్లాడాడు కదా, తీసుకెళ్ళి అక్కడ ఉంచాడే. అందుకే యేసు ప్రభు రూపాంతరం పొందేటప్పుడు మోషే ఏలియాలు వచ్చి మాట్లాడారు. ఆమేన్. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు మహాకృపలో మిమ్మల్ని నింపుతున్నాడు. మీరు దీన్ని కనుక ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే దెయ్యాలు మీరే ఎలగొడతారు. లూసిఫర్ మీకు ఎదురుగా నిలబడ్డా కానీ అది మిమ్మల్ని ఏం చేయలేదు. వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. మీ మాట అగ్గిలాగా ఉంటుంది. మీ మాట బండన పగలగొట్ట సొత్త వంటిలాగా ఉంటుంది. బండ ఎంత ఉంటుందండి? పెద్దగా ఉంటుంది. సొత్త ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? లేపి కొడితే దానికి సార చూసి కొడితే కరెక్ట్గా బయలుతుంది. బండ పెద్దదా? సొత్తేమో బండ పెద్దది, సుత్త చిన్నది. కానీ దేవుని మాట చిన్నగానే ఉండొచ్చేమో, కానీ అది గొప్ప గొప్ప కార్యాలను చేయను. ఆమేన్. నేను స్థిరపరుస్తును, నిన్ను బలపరుస్తును, ఇతరులను బలపరుస్తుంది, నీ కుటుంబం స్థిరం చేస్తుంది. ఒక బలమైన అభిషేకం ఉంది, దేవుడు నింపుతాడు. ఆయన ఆ పొజిషన్ దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్.
ఆ స్టేజీలోకి నువ్వు వెళ్ళిపోతావు. కనుక నువ్వు వెళ్ళము, నీ నోటికి నేను తోడే ఉంటా, నా మాటలు నీ నోట ఉంచుతా, నువ్వు భయపడద్దు అని దేవుడు ఇర్మియాకి చెప్పాడు, సమూయేలుకి చెప్పాడు, మోషేకి చెప్పాడు, నీకు కూడా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నా దగ్గరికి ఒక ఆయన 6.5 ఉంటాడండి. ఆయన ప్రేయర్ చేసుకోవడానికి వచ్చాడు. లావు ఉన్నాడు ఆయన. నేనెంత ఉన్నా? ఆయన సంకలో కూడా రాని. 6.5 ఉన్నాడు. జానప్పుడు సొట్ట వేసుకుని తాక్కుంటూ వస్తాడు. ఇక్కడ ఆయన అంటూ మాట కూడా ఎట్టుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఒక చిన్న అబ్బాయి ప్రార్థన చేస్తాడంటే ఎక్కడున్నాడు అంటే ఆయన దృష్టిలో నేను చిన్నగానే ఉంటా కదా అన్నాడు. సరే, నేను ఎవరో చెప్పారు, ఇది ఇతనే ఈ అబ్బాయి అని చెప్పారు. అవునా, ఇంత చిన్నప్పుడు ఆయన కింద నుంచి పైకి చూసినాను. లావు ఉన్నాడు, మనిషి దిట్టగా ఉన్నాడు. బాబు నా కాలంత ఉంటుంది ఆయన చెయ్యే, అంత పెద్దగా ఉంది. జానప్పుడు చుట్టేసిండు, తాక్కుంటా వస్తుండు. చుట్టబడదన్న, చుట్టబడదా? సరే, నువ్వేదో దేవుని మాటలు చెబుతావంటగా ఇందామని వచ్చా అని నన్ను. ఆయన చూస్తే నాకు భయం వేసింది, నాకు చెమటలు పోసింది. ప్రైజ్ ది లార్డ్. నేనకేం చెబుతాను నేనని చెప్పేసి అనుకున్నాను. సరే, ఆయన గురించి ప్రార్థన చేసిన తర్వాత కొన్ని విషయాలు బయలుపరిస్తే ఆ విషయాలని చెప్పిన. నాకు చెమటలు తగ్గినాయి, ఆయనకి చెమటలు పోసినాయి. ఆమేన్. వణుకుతుండు మనిషి, అంతలా ఉన్న మనిషి వణుకుతుండు. నేనెంతున్నా, ఎంతున్నా, ఆయన చాలా ఉన్నాడు. చిన్న మాట ఆయనలో జరిగే విషయాలు ఏమైతే ఉన్నాయో అవి వివరణ కరెక్ట్గా దేవుడు ఇచ్చాడు. ఆ వివరణకి చెమటలు పోసినాయి. ఆ దెబ్బతో చుట్ట మానేసినాడు. ఇక దాగాను చుట్ట అన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయాలి. కింద నుంచి తల దగ్గర నుంచి అరికాల దాకా చెమటలు పోసి చెప్పులు తడిచిపోయినాయి ఆయనకి. ఆ రోజు నేను ప్రార్థన చేసిన. ఇప్పుడు ఆయన దైవజనుడయ్యాడు. హల్లెలూయా. 2 చర్చీలు కట్టుకున్నాడు, చక్కగా సేవ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక చర్చికి వెళ్ళాను నేను. ఆ చర్చిలో ఒక అతన్ని నాకు పరిచయం చేశారు, పాస్టర్గా. నన్ను పిలిపించిన పాస్టర్ గారు. 3 రోజులు నా దగ్గర మీరు ఉంటారు కదన్నా, ఈ 3 రోజులు యవనస్తుడే, అంటే పెళ్ళయింది, ఆయనకి పిల్లలు ఉన్నారు. ఇతను మీకు పరిచారకుడిగా ఉంటాడు. ఏది కావాలన్నా ఇతనికి మీరు ఫోన్ చేయండి, ఇతను చూసుకుంటాడు. 3 రోజులు అన్నీ అతనికి తెలుసు, ఆయన చూసుకుంటాడని. సరే అని చెప్పేసి అతని నెంబర్ నా ఫోన్లో సేవ్ చేసుకొని ఏది కావాలన్నా అతనికి ఫోన్ చేస్తూ ఉండేవాడిని. ఇక నేను 2-3 గంటల్లో మెసేజ్కి వెళ్ళిపోతా. లాస్ట్ మెసేజ్ ఇక 3వ రోజున. ఆ రోజు మధ్యాహ్నం అడిగా నేను, ఈవినింగ్ టైంలో అడిగా నేను, ఏం చేస్తావు అని అడిగినప్పుడు అతను అన్నాడు, పబ్లిక్ టాయిలెట్ దగ్గర నేను కూర్చుంటా, జనాలు వచ్చి పోతుంటే పబ్లిక్ టాయిలెట్కి ఆ డబ్బులతో మా కుటుంబాన్ని పోషించుకుంటా అన్నాడు. అన్న తర్వాత ఇంకో మాట చెప్పాడు ఏడ్చుకుంటా, మంగళవారం, బుధవారం, శుక్రవారం అడుక్కుంటా నేను. అన్ని ప్రాంతాల్లో అడుక్కొని భిక్షమెత్తి నా కుటుంబాన్ని పోషిస్తాను. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఈ పబ్లిక్ టాయిలెట్ దగ్గర ఎన్ని ఉంటాయి అని అడిగా. ఆ రూమ్లో ఎన్ని ఉంటాయి అని అడిగితే అయ్యొక 10, ఇయ్యొక 10 ఉంటాయి అన్నాడు. మరి డబ్బులు సరిపోతాయా అన్న. సరిపోవయ్యా అన్నాడు. మరి అదేమన్నా సిటీయా అని అడిగా. సిటీ కదయ్యా, ఇక్కడ మీరు వచ్చిన ఏరియా కదా, ఇది సిటీ లాగా ఉందా? లేదు కదా అన్నాడు. మరి ఈ డబ్బులతో ఎలా అన్నప్పుడు, అసలు నేను నా స్వతహాగా నేను భిక్షగాడిని అన్నాడు. కళ్ళం నీళ్ళు తిరిగినాయండి.
భిక్షగాడివా అన్నాడు. అసలు ఎట్లా భిక్షగాడివి అని అడిగితే నాకు జోల చూపించాడు ఆయన. జోలి అతనే కుట్టుకున్నాడు. బొంత తెలుసు కదండి, చీరలతో కుట్టి బొంత ఉంటుంది కదా, ఆ బొంత లాంటిది ఒకటి చీర మీద చేరేసి జోలి కుట్టుకున్నాడు ఆయనే దారం వేసి. సరే, నేను వెళ్ళేంతవరకు నువ్వు నన్ను విడిచిపెట్టమాకు అని చెప్పాను. ఎందుకయ్యా అన్నాడు. నీతో పని ఉంది, నేను వెళ్ళేంతవరకు నీవు నన్ను విడిచిపెట్టమాకు. పైనుంచి వాక్ వస్తుంది, నువ్వు ఎదురు చూస్తా ఉన్నా నా నోటి వైపు అన్నా నేను. ఆమేన్, హల్లెలూయా. ఇక సాయంత్రం మీటింగ్ అయిపోయేంత వరకు నన్ను విడిచిపెట్టలేదు ఆయన. ఆ భిక్షగాడిని ట్రైన్ ఎక్క ముందు రూమ్లోకి పిలుచుకొని దగ్గరగా మాటేసుకొని కౌగిలించుకొని, నీవు నాలాగా దైవజనుడు అవుతావు, నీ నోట దేవుని మాటలు ఈ రోజు నుంచి ఉంటున్నాయి, నిన్న ఆయన స్థిరపరుచును, నీవు మందిరము కట్టుకుని వేవేల మందికి సువార్త ప్రకటించుదుగాక, నీ భిక్షత్వం అనేది ఎత్తబడి తీసివేయబడుతుంది, ఇక నుంచి నువ్వు దేవుని దాసుడిగా పిలువబడుతున్నావు అని చెప్పాను. మరుసటి ఆట వచ్చినప్పుడు భిక్ష వెళ్ళిపోయింది. పబ్లిక్ టాయిలెట్ దగ్గర ఉంటాం వెళ్ళిపోయింది. భార్య పిల్లలు అందరూ భిక్షగాళ్ళే, తల ఒక బజార్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేశాడు. అతను ఏమయ్యాడో నాకు తెలియదు కదా. సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి, హలో ఎవరు అన్నా. అయ్యా, మీరు పలానా ఏరియాకి వచ్చారు కదా, పలానా ప్రాంతానికి వచ్చినప్పుడు నేను భిక్షం ఎత్తడానికి ఉన్నాను కదా, నేను భిక్షగాడిని అయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు అర్థం కాల. మళ్ళీ నాకు అర్థం కాలేదే భిక్షం ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ అన్నాడు ఇంకో మాట. ఏమన్నాడంటే, పబ్లిక్ టాయిలెట్ దగ్గర ఉంటా కదా, 3 రోజులు మీకు పరిచయం చేసే కదా అన్నాడు. అవునయ్య, గుర్తొచ్చింది. ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు? అయ్యా ఇప్పుడు భిక్షం ఎత్తట్లా. అయ్యా పబ్లిక్ టాయిలెట్ దగ్గర లేని ఇప్పుడు ఎలాంటివయ్యా? మందిరం కట్టుకున్నానయ్యా, 300 మంది సంఘం అయ్యేదాన్ని. అమ్మాయి సభలు కూడా దేవుని మైపూర్లు గట్టిపడ్డారు. హల్లెలూయా. 300 మంది సంఘం. సువార్తను ప్రకటించడానికి మీరు రావాలి నా సంఘానికి. అప్పుడు నేను తీర్మానం చేసుకున్నానయ్యా మీరు చెప్పినప్పుడు. ఎప్పుడైనా నేను చర్చి కడితే, ఎప్పుడైనా నేను సంఘాన్ని స్థాపిస్తే నీ నామంలో యేసయ్యా ఈ దైవజనుడిని నేను పిలవాలి అనుకున్నానయ్యా. మీరు వస్తారా నా దగ్గరికి? నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళాల, చూద్దామని వెళ్ళా. అప్పుడు నేను చెప్పాను అతనికి, సువార్త ప్రకటించడానికి అయితే నేను ఎక్కడో సట సువార్త ప్రకటిస్తున్నానయ్యా, కానీ నీ పొజిషన్ ఎలా ఉందో, దేవుని వాక్యం ఎలా నీలో ఉపయోగపడి ఎలా పనిచేసిందో నీ సాక్ష్యం వింటానికి నేను వస్తానని చెప్పేశాను. అది వినయ్యా, సువార్త కూడా ప్రకటించాయి, వస్తావా? వెళ్ళాను, చూశాను. మంచి మందిరం, ఇల్లు, మంచి సూట్ వేసుకున్నాడు ఆయన, పిల్లలు మంచి డ్రెస్ వేసుకున్నారు, భార్య మంచి డ్రెస్సు, చీర కట్టుకుని మంచిగా పట్టు వస్త్రం వేసుకొని చక్కగా నిలబడిపోయి నా పక్క నిలబెడితే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అసలు దేవుని వాక్ కట్టారు, భిక్షగాళ్ళని మార్చింది. అమ్మాయి భిక్షగాళ్ళని మార్చి ఒక బలమైన ఆశీర్వాదముతో ఆ వ్యక్తిని దేవుడు దింపాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు మార్చడానికి దేవుని వాక్యం నీ కోసం బయలుదేరింది. దేవుని వాక్కు ప్రత్యక్షత నీకు వచ్చింది. నీ నోట దేవుని మాటలు ఉంచుతాడు. నీ నోట ఆయన నిన్ను దేవుని వాక్యం ఉంచి నిన్ను స్థిరం చేస్తాడు. ఎలాంటి స్థిరం అంటే, ఆకాశ పునాదులు ఎలా వేసిండో, భూమికి పునాదులు ఎలా వేసాడో నీకంత పునాదులు దేవుడు వేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పునాదితో దేవుడు నిన్ను నింపుతూ ఉన్నాడు. ఆయన నువ్వు ఎదురు చూడాలి. ఆమేన్, అలాగే నింపుతాడు ఆయన. నువ్వెక్కడో కూర్చున్నావు అనుకో, మాకు పబ్లిక్ టాయిలెట్ దగ్గర, భిక్షగాడి దగ్గర దేవుడు మాట్లాడి అతనికి మంచి పొజిషన్ ఇచ్చిండు కదా దేవుడు. నిజంగా
నా జీవితం ధన్యమైంది అనుకున్నానండి ఆ రోజు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని చూసినప్పుడు. నా జీవితం ధన్యమైంది అనుకున్నా. ఆ రోజు నేను ఆ వ్యక్తి గురించి నేను అడగకుండా ఏదో చేసింది కదా, పరిచయం చేసింది కదా అని చెప్పేసి వెళ్ళిపోయినట్టే ఆ వ్యక్తి పరిస్థితి ఏమయ్యేదో. అందుకనే వాళ్ళ పాస్టర్ గారి నోట ఆ వ్యక్తి నుంచి నా దగ్గరే ఉంచి, ఇతను 3 రోజులు నీ దగ్గరే ఉంటాడన్నా, ఇతనికి ఏం కావాలా, మీకేం కావాలో ఇతనే చూసుకుంటాడు, ఇతనికి అన్నీ నేను చెప్పానులే అని చెప్పేసాను. కానీ ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ చర్చికి వెళ్తున్నా తన వ్యక్తిత్వం అనేది మార్పు లేదు. ఎన్ని రోజులు బట్టి పబ్లిక్ టాయిలెట్ దగ్గర ఉంటున్నా కానీ తన జీవితం మారలేదు. అంటే మారు మనసు అనుభవం ఉంది కానీ తన యొక్క చేంజ్, తన యొక్క లైఫ్ చేంజ్ అనేది, ఒక గ్రోతింగ్ అనేది లేదు. దేవుడు సెలవిచ్చిన మాటను తను రిసీవ్ చేసుకున్నాడు. ఈ రోజు నుంచి దేవుని మాటలు నేను ఉంచుతాడట. నిన్ను పాస్టర్గా అభిషేకిస్తున్నాడు, నేను స్థిరపరుస్తున్నాడు. దేవుడు చెప్పాడు, అతను గొప్పవాడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, నిజ సంగతి. ఆటలాడుతూ ఉంటాడండి, సుధీర్ అంత ఉంటాడు ఒక అబ్బాయి, ఆటలాడుతూ ఉంటాడు పొద్దాట్లో. నేను ఊరికి ఒక రోజన్నా, నేను పలానా రోజు మీటింగ్కి వెళ్తున్నా, నా బ్యాగ్ మేటానికి వస్తావా అన్న. అంటే బ్యాగ్ మేటానికి వస్తావా అన్న. ఎంత బరువు ఉంటుంది అని అడిగాడు. ఏముండవు, ఒక బైబిల్ డ్రెస్సులో ఒక డ్రెస్ ఉంటుంది అని చెప్పేసాను. అంటే మళ్ళీ నైట్ కల్లా వస్తామా, ఆడుకోవాలి నేను అన్నాడు. వచ్చేయి, వస్తాం, రేపు పొద్దున ఆడుకోవచ్చు నన్ను. ఓకే వస్తా అన్నాడే ఆ పిల్లోడు. అతను నేను ప్రేయర్కి తీసుకెళ్ళిన బ్యాగ్ మోయించా. ఎందుకు అనిపించిందని, బ్యాగ్ ఎందుకు మోయించా అని చిన్నపిల్లోడితో అనొచ్చు మీరు. ఆ టైంలో అతను ఆడుతూ ఉన్నప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారండి, 10-20 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లోడి మీద నా దృష్టి పడింది, దృష్టి పడింది నాది. ఆ పిల్లోడిని పిలిచా, ఇట్లా అని పిలిచా. పిలిస్తే ఏంటయ్య గారు అన్నాడు. రేపు నువ్వు నాతో కలిసి రావాలి, రేపు నువ్వు నా బ్యాగ్ మోస్తున్నావు అన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నానో, వస్తా అన్నాడు. అసలు ఎదురు చెప్పకుండా వస్తా అన్నాడు. మిగిలిన వాళ్ళు కొంతమంది వచ్చి, మేము కూడా వస్తాం అయ్యగారు, మీరు వద్దు, ఇతనే కావాలన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని నేను తీసుకెళ్ళాను. అట్లా 2-3 సార్లు వచ్చాడు. ఒకసారి ప్రేయర్లో, పిల్లోడు కదండి, ఆటలో ఉంటాయి కదా, ఆట పోయితనం ఉంటుంది కదా, అక్కడ ఏదో జనాలు జోకులు వేస్తుంటే నవ్వాడు. ప్రేయర్ స్టార్ట్ అయింది. ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత అందరు ప్రేయర్లో ఉన్నాం. ఒక ఆమెకి ప్రేయర్ చేయటం రాలేదు. ఆమె తడబడుతున్నప్పుడు నవ్వాడు. పక్క 10-20 మంది ఉన్నారు అక్కడ, వ్యక్తిగత ప్రేయర్ చేసుకుంటున్నారు. పక్క నవ్వాడు. వీపు మీద పెట్టి ఒక పీకి పీకిన, ఒకే ఒక దెబ్బ కొట్టిన. కొట్టి ఏమన్నానంటే, ఏ రోజు నుంచి నువ్వు దైవజనుడు అవుదుగాక. నిజంగా ఇప్పుడు 3 మందిరాలు కట్టాడు. 3 మందిరాలు కట్టాడు. మంది తక్కువే కానీ 3 మందిరాలు కట్టి ఇప్పుడు చక్కగా సేవ చేస్తున్నాడు. మందిరానికి వెళ్ళాను, కావాలని చూడటానికి వెళ్ళాను. ఇప్పుడు అంటాడు అబ్బాయి, యవనస్తుడు, ఆ రోజు మీరు వేసిన పునాదే ఈ రోజు నన్ను నడిపిస్తుంది అంటే అర్థం ఏంటి? ఆకాశమునకు పునాదులు వేసినట్లు, భూమికి పునాదులు వేసినట్లు యేసు ప్రభు నీ జీవితంలో పునాదులు వేశాడు. నీవే నా జనమని, నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పిన్నా. హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మిక ఉంచండి, దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఒక బలమైన సాక్షిగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఇది అయిపోయింది అనుకోమాకండి. దేవుడు మిమ్మల్ని గొప్ప చేయటానికి
మీ నోట దేవుని వాక్యం ఉంచుతున్నాడు. వాక్, ప్రవచన వాక్ ఉంచుతాడు. మీరు చెప్పింది జరిగే స్టేజిలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆ స్టేజిలోకి వస్తారని మీకు విశ్వాసం ఉందా? ఆ స్టేజ్లోకి వస్తారు. ఖచ్చితంగా మీరు ఆ పొజిషన్కి వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఒక బలమైన సాక్షిగా దేవుడిని వాడుకుంటాడు. ఆమేన్. ఒకసారి కళ్ళు మూసుకొని, యేసయ్యా నన్ను ఇలాగ చేసినందుకు వందనాలని దేవుడిని చెప్పండి. ఒకసారి యేసయ్యా నన్ను ఇలాగ చేసినందుకు థ్యాంక్స్ అని యేసయ్యకి చెప్పండి. ఈరోజు నా మొదటి రోజు, మొదటి దినం దేవునితో చెప్తున్నాను. 2021లో భిక్షగాడిని మార్చినట్లుగా, ఆ చిన్న పిల్లోడిని మార్చినట్లుగా యేసయ్య నిన్ను మారుస్తూ ఉన్నాడు. ఆయన రోజు రోజుకు కొత్త దినం నీలో వస్తుంది. ఈ సంవత్సరం అంతా యేసయ్య గురించి నువ్వు మాట్లాడేలాగా, అది ఆ పునాది ఎలా ఉండాలంటే నువ్వు చనిపోయేంత వరకు నిలిచి ఉండాలి. సెకండ్ కమింగ్ వరకు నిలిచి ఉండాలి. అది ఆ స్టేజ్లో నువ్వు వచ్చావు. యేసయ్య వైపు చూడు. ఆమేన్. యేసు నామములో ఆమేన్. లాస్ట్ మాట చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వాక్యం, ఫస్ట్ లైన్. అలిసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానం నాకు కలుగునట్లు. కనబడిందా? ఫస్ట్ లైన్ యెషయా గ్రంథం 50 యెషయా 54వ వాక్యం, ఫస్ట్ లైన్. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో అలసిపోయి వస్తారు కదా మీ దగ్గరికి. అలసిపోయి ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. వాళ్ళని ఓరడింపు చేస్తారు. ఓరడింపు అంటే నెమ్మదిపరుస్తారు. టెన్షన్ పడి వస్తారు, భయపడుతూ వస్తారు. మీకు వాళ్ళని బలపరుస్తారు. ఆ స్టేజ్కి మీరు వస్తారు. ఆ పొజిషన్కి దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు. దేవుని వాక్యం మీ నోట ఉంచుతాడు. మీరు చెబుతుంటే అవతల నోరు ఎలా పెట్టాలి, ఆ స్టేజ్కి మిమ్మల్ని తీసుకొస్తున్నాడు. ఇంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడిది? అక్కడ రాసింది. అక్కడ ఓరడించు జ్ఞానము నీకు వస్తుంది. ఏ జ్ఞానం అండి? అలిసిన వారిని, శ్రమల్లో ఉండి మీ దగ్గరకు వచ్చేవాళ్ళు, బాధల్లో ఉండి మీ దగ్గరకు వచ్చేవాళ్ళు, వేదన పడుతూ వచ్చేవాళ్ళు, ఆత్మహత్య చేసుకోవాలని వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మీ దగ్గర తీసుకొస్తారు. ఆయన ఇక్కడ నుండి మీకు కనపడతారు. వాళ్ళందరూ మీరు మాట్లాడుతుంటే ఈ జ్ఞానం ఎక్కడ తెలియకనుకుంటారు. ఆ స్టేజ్కి మీ ద్వారా వాళ్ళని పట్టుకుంటాడు, మారుస్తాడే. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఉద్యోగాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీరు మాట్లాడుతుంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి నేనని వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలనే ఆలోచన వాళ్ళకి మీ మాటల చేత వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ స్టేజ్కి వస్తారు. ఎంత ధన్యత అండి మీరెంత ధన్యులు. అది మీ ఇంట్లో కావచ్చు, బయటోళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, దూరవాళ్ళు కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, ఏ రకంగా అయినా సరే ఈ సంవత్సరం మీరు విజృంభిస్తారు ఆధ్యాత్మికంగా. ఈ సంవత్సరం మీరు ఒక బలమైన శక్తిగా దేవుడు కాబోతున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకంలో మీరు నింపబోయి
దేవుడు మిమ్మల్ని ఆ స్టేజ్కి దేవుడు తీసుకొస్తాడు. నాకు చెప్పాడైనా ఈ సంవత్సరం వీళ్ళ నోట వీళ్ళ హృదయాల్లో నా మాటలు ఎప్పుడు ఉండేలాగానే చేయబోతున్నాను అన్నాడు. కూర్చున్న దేవుడే, పండుకున్న దేవుడే, మాట్లాడుతున్న దేవుడే, నిలబడిన దేవుడే, బయటకు వస్తున్న దేవుడే, లోపలికి వెళ్తున్న దేవుడే, వేరే మాటలు ఉండవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక అలాంటి స్టేజీలో దేవుడు ఉంచుతున్నాడు. మీకు ఇష్టమే కదా, ఇలా ఉంటారు కదా, ఉంటారా? ఆ స్టేజ్లో మీరు ఉండాలి. దేవుడే తీసుకొస్తాడు మిమ్మల్ని. అయ్యా నన్ను ఇలాగ ఈ మెసేజ్ గుర్తుపెట్టుకోండి. ఏ రన్నింగ్ వచ్చినప్పుడు ఈ మెసేజ్ని గుర్తుపెట్టుకోండి. ఈ మెసేజ్ని ఈ రన్నింగ్లో మీరు సాక్ష్యం చెప్పాలి. ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు. నన్ను ఏ స్థితిలో ఎలా ఉంచాడో, నేను ఏ పొజిషన్కి ఉంచాడో, ఇప్పుడు ఎలా ఉన్నానో అనేది నీకు ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది. ఆమేన్. ఆ స్టేజ్లో దేవుడు నేను ఉంచి స్థిరపరుస్తాడు. ఒక బలమైన సాక్షిగా దేవుడిని వాడుకుంటాడు. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం అండి. యేసు ప్రభువుకు నువ్వంటే చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు అనుకునేది, ఏమనుకునేదంటే నాకేమొచ్చులే, నేనేం చెప్పగలుగుతాలే అని అనుకునేది. కానీ రాను రాను అర్థమైంది ఏంటంటే, నాకు తెలిసిందంటే నేను అనుకున్నది వాస్తవమే. నాకేమొచ్చులే, నాకేం రాదులే అనుకున్నది నిజమే. కానీ నన్ను తయారు చేయవాడు నాతో ఉన్నాడు కనుక అన్నీ నేర్పుతున్నాడు ఆయన. నువ్వు కూడా అలాగే అనుకోవాలి. నాకేమొచ్చు, నాకేమి రాదు కదా, ఆయన చూసుకుంటాడు. అలా ఉంటే దేవుడిని స్థిరపరుస్తాడు. కనుక విశ్వసించి నమ్మేకొచ్చి దేవుని వైపు చూడండి. కీర్తనల గ్రంథము సకిన మాట. కీర్తనల గ్రంథము 81 10వ వాక్యం, లాస్ట్ లైన్. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేది. ఆమేన్. నోరు ఎంత ఉంటుందండి? ఇంతే ఉంటుంది, కొంచెం ఉంటుంది. ఇందులో టన్నులు వెళ్ళిపోతుంది, కేజీలు వెళ్ళిపోతుంది. అవునా కదా? నోరు ఎంత ఉంది? టన్నుల లోపలికి వెళ్ళిపోతుంది, కేజీలు వెళ్ళిపోతుంది. అవునా కదా? ఏమైనా వెనక్కి చూస్తే ఏమైనా బియ్యం కానీ కూరగాయలు కానీ ఉంటాయా? నేనైనా కదా ఇచ్చిన, ఎప్పుడైపోయి నాకు మనసులో అనుకుంటాం ఏమైనా అంటే మళ్ళీ ఏమైనా గొడవ అయితే అన్నీ అయిపోతూ ఉంటాయి. అంత తినేస్తుందో అనోరు బాడీ ఉన్నది 6 అడుగులే కానీ 5 అడుగులు 6 అడుగులు 3 అడుగులే ఉంటాయి. కానీ బాడీలో మొత్తం కేజీలు టన్నులు లేపేస్తూ ఉంటుంది. ప్రైజ్లో సంవత్సరానికి మనిషి 2 బస్తాలు బియ్యం తింటాడంట. మామూలు వాడు 2 బస్తాలు బియ్యం అంట. మళ్ళీ కూరగాయలు ఎన్ని తినాలి, మాంసం ఎంత తినాలి, ఎగ్గులు ఎన్ని తినాలి, మధ్యలో టిఫిన్లో చెక్కలో ఆ చెక్క ఈ చెక్క, అరిసెలని బూరెలని ఇన్ని ఉంటాయి అనుకుంటా ఐటమ్స్, స్వీట్లని ఇవన్నీ కాకే 2 బస్తాలు బియ్యం తింటాడంటే ఎప్పుడు తిన్నా. మామూలుడా? కానీ ఇది కాదు నింపేది దేవుడు. దేవుని వాక్యాన్ని నోట నింపుతాడు. ఆమేన్. దేవుని వాక్యాన్ని నీ నోట నింపుతాడు. నువ్వు నోరు తెరిచి నింపుతాను కదయ్యా, నింపయ్యా అని చెప్పేసి నోరు బాగుగా తెరవాలి. బాగుగా తెరవడం అంటే ఏంది అర్థం తెలుసా? ఇక్కడ ఉన్నప్పుడు ఆమెను అనమంటే కొంతమంది ఆమెను స్పీడ్గా అంటారు, ఉద్రేకంతో అంటారు. కానీ కొందరు ఉంటారు ఆమె ఓకే ఆమె, కొందరు చెయ్యి ఆమెన్ అన్నట్టు అంటారు, కొందరేమో ఆమె. వాళ్ళు ఏడో ఆలోచనలో ఉంటారు. అనకపోతే ఏమైనా అనుకుంటాడు పాస్ కానీ అట్లా అంటుంటారు. అట్లా కాదు,
నీ నోరు బాగా తెరిచి చెప్పిన వాక్యం రిసీవ్ చేసుకుంటూ ఆమేన్ అని అంటున్నాను, నింపుతా ఉంటాడు. నింపడం అంటే ఎట్లా అనుకున్నారు? ఎముక వరుసన, కీలు వరుసన, అవయవాల వరుసన మొత్తం నిలువెల్లు నిండుతాడు. అప్పుడు ఎముకలో ఉన్న బలహీనత పోతుంది, అవయవాలో ఉన్న బలహీనత పోతుంది, నరముల్లో ఉన్న బలహీనత పోతుంది. ప్రతి బాడీలో అనుభవమున ఏ బలహీనతలు అయితే ఉన్నాయో ఈ వాక్యం లోపలికి వెళ్ళిపోయి ప్రాణాత్మ దేహములను మూలుగులను అన్నిటిని విభజించుతూ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ స్పాట్లో హీల్ అయిపోయి స్వస్థత కలిగి నువ్వు నిలబడతావు. అందుకే నోరు తెరవాలి. నోరు మూసుకుని ఉంటే ఏమన్నా లోపలికి పోద్దండి. సపోజ్ ఇంకో నోరు మూసుకుని వండుకో, ప్లేట్ నిండా అన్నం పెట్టుకున్నావు, నోరు మూసుకొని ఉన్నావు, లోపల పోద్దట్రా? పసిపిల్లలకు అన్నం పెట్టుకు నోరు తెరువురా తల్లి అన్నదో, నోరు తెరువురా గట్టిగా, పెద్దగా నోరు తెరువు అంటే అన్నం లోపల కుక్కటానికి. ఇప్పుడు ఇంతంత బాడీలో అవుతున్నాయి అంటే ఏంది అర్థమైంది? నోరు బాగా తెరిస్తేనే ఇంతలాగా అయితే మన ఆమేన్. నోరు మూసుకుని ఉంటే మన బగ్గ అయిపో. పరదేశులము పాడాలి. ఇక కొన్ని రోజులు పాడకుండా ఉండాలంటే మాత్రం నోరు బాగా తెరవాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని వైపు చూడండి, దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. నీ నోరు బాగా తెరిస్తే బాడీలో ఉన్న బలహీనత పోతుంది. అడ్రస్ లేదు. బీపీ డౌన్ అవుతుందా? డౌన్ కాకుండా ఉంటుంది. నోరు తెరిచి ఆర్భాటంతో హృదయపూర్వకంగా నోరు తెరిచి నింపు అన్నామనుకో, నింపేస్తాడు. యాడి కంట్రోల్ అయిపోతాయి బాడీలో ఉన్నాయి అవయవాలు. అర్థమవుతుంది? ఆమేన్. హల్లెలూయా. కనుక అన్నీ కంట్రోల్ అయిపోవాలి. మన జీవితంలో అన్నీ కంట్రోల్ అయిపోవాలంటే దేవుని వాక్యం నీ లోపలికి వెళ్ళిపోవాలి, నీలోనికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం వస్తుంది కదా అని 2020లో అడిగా నేను, మరి ఎలా ఏంటని అడిగా నేను అడిగినప్పుడు నీతో ఉంటాను, నేను విడిచిపెట్టను అని మళ్ళీ నాకు చెప్పారు. అని చెప్పి తర్వాత నేను పండుకున్నా, రైడ్ చేసుకున్న తర్వాత పండుకుంటే ఒక కళ పడిందండి నాకు. ఆ కళ ఏంటంటే ఉన్న అభిషేకం కంటే రెట్టింపు అభిషేకం, చాలా రెట్ల అభిషేకం నా మీదకి వచ్చిందట. ఆ అభిషేకంలో నిలబడి ఎవరెవరికైతే బలహీనులు ఉన్నారో, ఎవరెవరైతే ఆత్మాభిషేకం లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎగిరి గంతులేస్తున్నారు. ఆ స్టేజీలోకి తీసుకొస్తున్నారు. ఈ పరిచర్య ఆ స్టేజీలోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు. ఒక బలమైన అభిషేకంతో దేవుడు నింపుతాడు ఆయన. అందుకనే మీ నోరు తెరవాలి. వాక్యం చెప్పేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ, మీరు చెప్పేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ సిగ్గుపడనక్కర్లా, భయపడనక్కర్లా. ఈ నోట దేవుని మాటలు ఉంచుతాడు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఫైనల్గా ఒక వాక్యం చదువుతాను. ద్వితీయోపదేశకాండం 18:18. ద్వితీయోపదేశకాండము 18:18 వాక్యం. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినదంతా యావత్తును అతడు వారితో చెప్పును. కనబడిందా? ఈయన యేసు ప్రభువే. వారి సహోదరులలో నీ వంటి ప్రవక్తను పంపిస్తా అన్నాడు. నీ వంటి అంటే ఎవరైనా, నీ వంటి అంటే మోషేలాగా సేవ చేస్తాడని చెప్పాడు. కానీ యేసు ప్రభువుని చూస్తే మోషేకి మించిన దేవుడే. ఇంకో మాటగా ఉన్నాడు యేసు ప్రభు.
అబ్రహాము కంటే ముందటి వాడిని అన్నాడు. ఇంకో మాట ఏమన్నా తెలుసా? సొలొమోను కంటే గొప్పవాడిని అన్నాడు, యోనా కంటే గొప్పవాడిని అన్నాడు, ఏలియా కంటే గొప్పవాడిని అన్నాడు. అంటే మోషేని, ఏలియాని అందరినీ అధిగమించిన సర్వోన్నతులైన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసు ప్రభు వైపు చూడండి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించేయండి. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. సర్వసంపదలు కానీ సర్వోన్నతులైన దేవుడు మిమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్న ఉన్నతమైన దేవుడు అని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించండి. ఆమేన్. ఒకసారి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థించండి. అత్యున్నత సింహాసనాసనుడు అయిన మా తండ్రి, ఈరోజు మంచి వాగ్దానం ఇచ్చావయ్యా. నీ నోట నా మాటల ఉంచి నా చేతి నీరుల కప్పుతున్నాను. ఎలా కప్పుతావో చెప్పావయ్యా. ఆకాశములు స్థాపించినట్లును భూమికి పునాదులు వేసినట్లును నా జన్మ నీవేనని సియోనుతో చెప్పునట్లును నిన్నిలాగా చేస్తానని చెప్పావు. ఈరోజు మమ్మల్ని అలాగే స్థిరపరుస్తున్న విధానంకి స్తోత్రం కలుగును గాక. ఈ లైవ్ ద్వారా ఎందరైతే వింటున్నారో వారు స్థిరపరచబడుదురుగాక. అగ్ని అభిషేకంతో నింపునాయన, వారి అగ్ని అభిషేకంతో నింపు. వారి నోటి నిండా దేవుని మాటలు, నీ మాటలు ఉంచు, వాక్కులు ఉంచు నాయన. స్థిరపరచమని, అద్భుతం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మేము పొందుకున్నాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.